టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ నెల 17 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్ విధించింది కోర్టు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71 గా ఉన్నారు వంశీ. ఈ నెల 17 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి సంబంధించిన ఆ కేసుకు సంబంధించి కోర్టులో ఈరోజు విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా 3 అంశాలపై ఈరోజు కోర్టులో ఆయనకు సంబంధించిన న్యాయవాదులు అలాగే ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఆ ప్రధానంగా ఈరోజు ఉదయం వల్లభనేని వంశీ గతంలోని బ్యారెక్ మార్చాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ లాగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలంటూ SC/ST కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఆ విచారణ వాయిదా వేసింది. మరోవైపు ఆ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆ పీటీ వారెంట్ సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ గతంలో దీనిపై విచారణ దాఖాల్సి ఉండగా 3 రోజులు వంశీని పోలీసులు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో అప్పట్లో ఇది పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు వచ్చేవాళ్ళకి వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి ఈ నెల 17 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మరోవైపు వంశీ కేసులో ఇప్పటికే వంశీతో పాటు మరో ఇద్దరిని 3 రోజులు కస్టడీ తీసుకుని విచారించినప్పటికీ కూడా వల్లభనేని వంశీ పోలీసులు సహకరించకుండా సరైన అనేక ప్రశ్నలు సమాధానాలు దాటవేసిన నేపథ్యంలో మరింత సమాచారం రాబట్టేందుకు ఇందులో ఏపూరు వీర్రాజు ఏటాన్ వంశీలను కూడా మరో 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ ఈ రోజు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇది న్యాయవాదుల వాదనలు కూడా ముగిశాయి. ఈ రోజు రేపు దీనిపై తీర్పు వివరించే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ ప్రసాద్.